వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు సీనియర్ ఎన్టీ రామారావు గారి యొక్క సెక్యూరిటీ ఆఫీసర్ నరసయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఎన్టీ రామారావు గారి దగ్గర ఎన్నో సంవత్సరాలు వర్క్ చేశారు. నిజంగా నీతి నిజాయితీ పేరు అంటే నరసయ్య గారు. ఎవరినంటే చాలామందిని అడిగాను నేను. అమ్మో ఆయన చాలా నీతి నిజాయితీ పరుడు అని బాబు, చాలా చాలా విజయవంతంగా నిర్వహించారు, ఎఫిషియెంట్ పర్సన్ అని చెప్పారండి. అది ఎన్నాళ్ళు పనిచేశారు సార్ ఆయన దగ్గర? నేను దాదాపుగా 5.5 years పనిచేశానండి. 1984లో జాయిన్ అయ్యాను ఆయన దగ్గర. ఆ మధ్యలో ఆగస్టు సంక్షోభం ఒక 1 month నాదెండ్ల భాస్కరరావు గారి ఎపిసోడ్, ఆ వ్యవహారంలో 1 month బ్యాక్ వచ్చాను నేను. ఆ తర్వాత 89 డిసెంబర్లో ఆయన ఎలక్షన్లో ఓడిపోయేంత వరకు కంటిన్యూ అయ్యాను. ఇక్కడ కంటిన్యూ అయ్యారు అంటే అప్పుడు ఎంతమంది ఉంటారు సెక్యూరిటీ ఆఫీసర్ అంటే? ఎంతమంది ఉన్నారు మొత్తం అసలు ఆయన దగ్గర చుట్టూ? అంటే సెక్యూరిటీ ఆఫీసర్ అంటే ఒక 2-3 ఇన్స్పెక్టర్లు ఉండేవాళ్ళు, ఒక కానిస్టేబుల్ వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఈ రోజుల్లో ఉన్న సెక్యూరిటీతో పోల్చుకుంటే ఆ రోజు చాలా తక్కువ ఉంది. ఏదో గేటు మేనేజ్ చేయడానికి లోకల్ పోలీసు వాళ్ళు ఉండేవాళ్ళు, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. బయటికి పోతే సరే జిల్లా ఎస్పీల వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇక్కడ మినిమంగా ఒక 2 vehiclesలో ఫాలో అయ్యేవాళ్ళు మా సెక్యూరిటీ స్టాఫ్. 2 vehiclesలో నేను ఎప్పుడు ఆయన కారులోనే ముందు సీట్లో కూర్చొని వెళ్ళేవాళ్ళం. మిమ్మల్ని ఎలా గౌరవించేవారు నరసయ్య? అన్నే కాదు, అందరినీ గౌరవిస్తాడు ఆయన. అదే ఆయన గొప్పతనం. కానిస్టేబుల్స్ వాళ్ళని కూడా బ్రదర్ అనే పిలిచేవాడు ఆయన. ఏం బ్రదర్ బాగున్నారా, భోజనం చేశారా, అట్లా అడిగేవాడు. అంటే మొత్తం సెక్యూరిటీ మీరు చూస్తే చాలా ఇప్పుడు సెక్యూరిటీ చూస్తే చాలా 3 అంచెలు ఉంటాయండి. ఒక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, అలా ఫేజ్లాగా ఉంటాయటండి. ఇప్పుడు అంటే సెక్యూరిటీ థ్రెట్స్ కూడా ఎక్కువైపోయినాయి ఏపీస్కి. దానివల్ల కొంత ఏదో సెంట్రల్ గవర్నమెంట్ కొంత సిఆర్పిఎఫ్ వాళ్ళని పంపడము, లేకపోతే బ్లాక్ కార్డ్స్ని పంపడము, ఏదో సెక్యూరిటీ క్యాడర్ని పెంచడం. అంటే సెక్యూరిటీ అంతకుముందు ఎన్ఎస్జీలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని, అంటే డిపెండింగ్ ఆన్ ది సెక్యూరిటీ థ్రెట్, ఆ మనిషి కూడా థ్రెట్ని బట్టి ఇచ్చేవారు అన్నమాట. ఆయన టైంలో అంత సెక్యూరిటీ థ్రెట్ లేదు. ఏదో ఫ్యాక్షనిస్ట్ వాళ్ళు నక్సలైట్లు కూడా కొంత ఉన్నారు కాబట్టి కొద్దిగా మినిమంగా ఉండేది. చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. మీటింగ్ ఎక్కడ జరుగుతుంటే కూడా ముందే మనుషులు పంపించేసి అంత సెక్యూరిటీ యాంగిల్లో ఓకే చూడటము. తర్వాత లోకల్ పోలీసుని, తర్వాత ఎస్బీ వాళ్ళని, ఇంటెలిజెన్స్ వాళ్ళని దాన్ని కొంచెం అలర్ట్ చేసి, ఏదో దేవుడి దయ వల్ల ఈ పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జరగకుండా చిన్న చిన్న ఏదో రాళ్ళు వేసుకోవడం ఇవి జరుగుతాయి. గుడివాడలో కూడా రాళ్ళు వేశారు ఎలక్షన్ టూర్లో, మా వీపులు పగిలినాయి. అట్లాగే రాయలసీమలో పడ్డాయి రాళ్ళు. అవి చిన్న చిన్న వేస్తారు. అది అటువంటి ప్రాబ్లమ్స్ ఏ సీఎం దగ్గరైనా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు అదే హైదరాబాద్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో యాజిటేషన్ చేస్తామంటే తెలుగు గంగా వాటర్కి సంబంధించి ఎస్యూడ్ వాటర్ కావాలి మాకు అని చెప్పి గొడవ చేస్తామంటే మేము అప్పుడు ట్యాంక్ బండ్ మీద ఫంక్షన్ అటెండ్ అయ్యి వస్తుంటే ఆయన సెక్రటేరియట్కి ఎదురుగా రోడ్డు మీద సడన్గా కూర్చొని సడన్గా పడుకున్నాడు. చుట్టూ మేమంతా నిలబడ్డాం. మరి అప్పుడు చెప్పులు, రాళ్ళు రకరకాలుగా వేస్తారు. అవన్నీ మాకే తగిలాయి. అదృష్టవశాత ఆయనకి తగలేదండి. అవునండి. ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఉంటాయి. అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడైతే సెల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. సెల్ ఫోన్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి వెంటనే అసలు అలా అంత స్థితికి రానివ్వట్లేదు. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది కదా, మనుషులు దగ్గర రాకుండా కూడా సెక్యూరిటీ థ్రెట్స్ ఇస్తుంటారు. ఒకసారి బాంబులు బ్లాస్ట్ చేస్తారు. రాజీవ్ గాంధీకి అంత సెక్యూరిటీ ఉండి కూడా మరి చంపేశారు కదా. అవునండి. అలాగే ఇందిరాగాంధీని వీళ్ళ సెక్యూరిటీ గార్డ్సే ఓన్ సెక్యూరిటీ గార్డ్స్. అందువల్ల ఒకప్పుడు సెక్యూరిటీ థ్రెట్స్కును ఇవాళ ఉన్న సెక్యూరిటీ థ్రెట్స్కి చాలా తేడా ఉంది. అవునండి. అప్పుడు మీరు అసలు యాక్చువల్గా చూస్తే ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో చాలామంది పోలీస్ ఆఫీసర్లు అండి, పోలీస్ ఆఫీసర్లు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా జైలుకి వెళ్ళారండి. మీరు పేపర్లో చూసే ఉంటారు. ధనంజయ రెడ్డి గారని, కృష్ణమోహన్ రెడ్డి గారని,
కాంతిరాణి టాటా గారు వాళ్ళకేమో సస్పెండ్ అయ్యారండి. విశాల్ గున్ని గారు, సీతారామయ్య గారేమో ఆయన ఒక డీజీపీ స్థాయిలో ర్యాంక్, ఆయన కూడా జైలుకి వెళ్ళారండి. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందని ఆయన చూస్తుంటే? అంటే అట్లా కంపేర్ చేయడం లేదు, కానీ ఇప్పుడు వ్యక్తిగతమైన వ్యవహారం అండి. నిజాయితీ అనేటువంటిది ఎవరు మెచ్చుకోవడం కోసం చేసేది కాదు. తన ఆత్మతృప్తి కోసం వ్యక్తిగతమైన జీవితం, నేను నిజాయితీగా ఉండాలి అనుకోవాలి తప్ప ఎవరు మమ్మల్ని పొగట్టానికో లేకపోతే ఏదో సాధించడానికో నేను నిజాయితీగా ఉండాల్సిన బాధ్యత నీది. నీకు ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది, జీతాలు ఇస్తుంది కాబట్టి ఆ జీతాలతో నువ్వు బ్రతకాలి, అంతవరకే. లేదు ఒక ఆఫీసరు ఒక తప్పు పని చేశాడు అంటే ఆ తప్పు వల్ల నీకు చేయించినటువంటి రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా జైలు పోడు, చేసిన వాడే పోతాడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయినా హోమ్ మినిస్టర్ అయినా ఇంకొకళ్ళైనా కూడా ఫలానా తప్పు పని చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళేమి రిటర్న్గా ఆర్డర్ ఇవ్వరు కదా, ఇవ్వరు. మరి వీళ్ళు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు ఇరుక్కుంటారు తప్పనిసరిగా. చేసేటప్పుడు మనం చట్ట ప్రకారం చేస్తున్నామా, మన చదువు ఏంటి, మన సంస్కారం ఏంటి, మన స్థాయి ఏంటి, ఉద్యోగ స్థాయి ఏంటి, మనం ఇటువంటి పనులు చేయొచ్చా చేయకూడదని వాళ్ళ విచక్షణ వాళ్ళు ఆలోచించుకొని చెయ్యాలి. తప్పు చేశారంటే దాని ఫలితం అనుభవిస్తున్నారు. ఇవాళ కర్మ ఫలితం అంతేనండి. అవునండి. అంటే నేను అనుకోవటం అంటే చీఫ్ మినిస్టర్ గారు ఎవరో చెప్పారు, ఒక రాజకీయ నాయకుడు చెప్పారని చేసేసారు అనుకోండి సీతారామయ్య గారు. అంటే నేను చేయను అని అనలేరు అంటారండి? ఎందుకు అనలేరండి? ఇది తప్పు అండి, ఇది చట్టవిరుద్ధం అంటే నేను చేయలేనండి ఎందుకు అనలేరండి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. సుజాతారావు గారు కలెక్టర్గా ఉండి విజయవాడ చెన్నారెడ్డి గారు చాలా స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ కదా, ఆయన వెళ్ళి ఏదో గెస్ట్ హౌస్లో అది బాగలేదు ఇది బాగలేదని కలెక్టర్ని పిలువని చెప్పి కొద్దిగా గట్టిగా మాట్లాడితే చాలా డైరింగ్గా రిప్లై ఇచ్చారమ్మా. ఐఎమ్ నాట్ హియర్ టు సీ యువర్ బాత్రూమ్స్ ఆర్ క్లీన్ ది బాత్రూమ్స్ అండ్ ఆల్ దట్, ఐఎమ్ ది కలెక్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అని చెప్పి గట్టిగా మాట్లాడారు. ఏమైంది? ఆ ఊరు కాదు ఇంకొక ఊరు వేస్తారు, అంతవరకే కదా. సస్పెండ్ చేయలేరు, లేదా డిస్మిస్ చేయలేరు. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు మాకు ప్లమ్ పోస్టులు కావాలనేటువంటి స్వార్థంతో వాళ్ళ ఏదో వేరే విధంగా సంపాదన కానివ్వండి, కారణాలు ఏదైనా కానివ్వండి, మాకు ఫలానా పోస్ట్ కావాలి, ఆ ఫలానా ఈ పోస్ట్ కావాలి, ఆ పోస్ట్ కావాలి, పోలీసు కానీ రెవెన్యూ వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాడు దాన్ని ఉపయోగించుకుంటాడు. నీకు సహాయం చేశాడు కాబట్టి నేను సహాయం చేశాను కాబట్టి నేను చెప్పిన పని మీరు చేయండి అంటాడు. అవును. ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా మన తెలంగాణలో కూడా అండి టెలిఫోన్ ట్యాపింగ్ చూడండి, టెలిఫోన్ ట్యాపింగ్లు కానీ బెదిరించడాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడైనా అంతేనండి. ఇప్పుడు ఒక ఆఫీసరు ఇంత ఒక స్టాండర్డ్ చదువుకొని ఒక ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ట్రైనింగ్ అయిపోయి కొంతకాలం జాబ్ చేస్తున్నప్పుడు నీకు 3 నెలలు 4 నెలలు ఒక పోస్ట్లోనూ ఉన్నప్పుడు పబ్లిక్ ఆటోమేటిక్గా వాళ్ళని అసెస్ చేస్తారండి. వీడు ఎటువంటి వాడు ఏమిటి, ఓకే వీడు మన మాట వినలేదు, ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు, అంతవరకే. అక్కడ ఆ టైంలో ఎప్పుడైతే అంటే ఆఫీసర్ల మీద వేల కోట్లు సంపాదించుకున్నారు ఇలాగా అనేసి ఆరోపణలు అండి. మీరేమో ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశారు, ఏమన్నా అంటే ఎప్పుడైనా అడిగారా సార్ మీరు మాకు ఏమన్నా పని చేసి పెట్టండి మీరు సీఎం? లేదు, ఎప్పుడు అడగలేదు. అడిగే అవకాశం కూడా ఆయన ఇవ్వడు. అంటే చేసినా కూడా ఒక్కసారి అయినా 94లో మళ్ళా ఆయన గెలిచినప్పుడు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుని గెలిచిన తర్వాత బ్రదర్ వచ్చేయండి నా దగ్గరికి అన్నాడు. నేను అప్పుడు సారీ మీ దగ్గర ఉద్యోగం చేయడం నాకేమీ ఇబ్బంది కాదు, ఇంతకుముందు 3 నెలలు 4 నెలలు కూడా కొంతమంది మీ దగ్గర పనిచేయలేకపోయినారు, నేను 5.5 సంవత్సరాలు చేశాను, ఇప్పుడు నేను జిల్లాలకు పోవాలి, నేనేమిటో రుజువు చేసుకోవాలి కదా, లేకపోతే ఎప్పుడు వీడేదో గుమ్మస్తా ఉద్యోగం లాగా చేశాడని అనుకుంటారు మా డిపార్ట్మెంట్లో. సో ఎస్పీ డిఐజీ ఐజీ అన్నీ నేను లోకల్గా చేయాలి కదా అని అన్నాను. ఓకే అట్లయితే ఎక్కడికి పోతావు అన్నాడు. మీ ఇష్టం సరే ఎక్కడైనా వేయండి. ఒకటే అంటే మా అబ్బాయి ఇక్కడ వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, అట్లయితే మనం రంగారెడ్డికి వెళ్ళండి అన్నాడు. ఆయన నోటి నుంచి రంగారెడ్డి జిల్లా. అంత తప్పితే ఎప్పుడు నేను ఎవరిని చంద్రబాబు నాయుడు అయినా నాకు పరిచయం ఉంది, ఆయన తిరుపతిలో పనిచేసే రోజుల నుంచి. ఆయన కూడా నేను ఎప్పుడు అడగలేదు. ఓల్డ్ సిటీకి వేస్తే పోయానండి. ఓల్డ్ సిటీకి ఎవరు పోతారండి?
ఓల్డ్ సిటీ అమ్మ చాలా భయపడతారు కొద్దిగా. భయపడతారు, పైగా ఎప్పుడు టెన్షన్ కదా. పోతావా అన్నాడు ఆయన. పోతాను, దానికింద వేయండి. అందువల్ల నేను ఎప్పుడు పోస్టింగ్ కోసం ఎప్పుడు ఎవరిని దేవరించలేదు. అలాగే ఎవరో ఏదో రికమెండ్ చేస్తే నేను ఇన్స్పెక్టర్ని కానీ ఎస్ఐని కానీ మార్చలేదు. ఎవరో రికమెండ్ చేస్తే నాకు తృప్తిగా ఉండి ఇతను వేస్తే ఇదిగో ఈ ఏరియాలో ఇతను పని చేయగలుగుతాడు అనుకుంటే వేసేవాడు, అంతవరకే. ఇప్పుడు కూడా అంటారు వాడు చాలామంది, సార్ మీరు చలాయించుకున్నారు. మీరు చలాయించుకోవడం ఏం కాదు, అది నీకు ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నప్పుడు, పర్సనల్ ఇంటిగ్రిటీ ఉన్నప్పుడు నీ పోస్టింగ్లు వాళ్ళెవరో చెప్తే ఇవ్వటం ఎందుకు? నీకున్న టాలెంట్ బట్టి మీకు వస్తుంది పోస్టింగ్, అంతే. అవునండి. ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు వేయించుకుంటారని ఒక ఆరోపణ ఉంటుంది. డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు ఉంటాయి, రికమెండేషన్ పోస్టింగ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, సహజం అది. మరి ఎన్టీఆర్ సెక్యూరిటీ ఆఫీసర్గా చాలామంది నేను డ్రైవర్ లక్ష్మణ్తో కానీ లక్ష్మీభారతి గారు అన్నీ ఇంటర్వ్యూ చేశానండి. మోహన్ గారితో మాట్లాడాను. వాళ్ళు రకరకాల బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అసలు ఎక్కడ కూడా ఏమైనా కక్షపూర్తి చర్యలు ఉన్నాయని అడిగానండి. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇది ఒక మా ముఖ్యమంత్రి వచ్చి అనుకోండి, ఇది మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. అలా కక్షపూర్తి చర్యలు ఉండేయండి ఎన్టీ రామారావు గారి దగ్గర. ఎవరినన్నా జైల్లో పెట్టేద్దాం, ఆవిడ ఆర్థిక మూలాలు దెబ్బతీద్దాము, ఆడికి ఇబ్బంది పెడతాం. లేదండి అసలు పాపం. ఆయన ఎప్పుడు తన కష్టాన్ని తను నమ్ముకున్నాడు, కష్టపడి సంపాదించిన సొమ్ము. ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా సినిమా వాళ్ళు, డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ స్థలాలు తీసుకున్నారు, స్టూడియోలు కట్టుకున్నారు, అవి చేశారు. ఆయన తీసుకోలేదు. హైదరాబాద్ స్టూడియో ఆయన సొంతంగా కట్టుకుంది, సొంతం కొనుక్కుంది. అట్లా ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఆ ప్రిన్సిపల్స్ వ్యతిరేకంగా చేయలేదు. అదే కదా మీకు గుర్తుంటుంది, ఆ మధ్యకాలంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారికి స్టూడియోకి, అన్నపూర్ణ స్టూడియోకి స్థలం ఇచ్చినప్పుడు ఆయన పూర్తిగా స్టూడియో కింద ఉపయోగించుకోకుండా టింబర్ డిపో అయ్యి పెట్టాడని, దాని మీద ఆయన స్థలాన్ని కూడా వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆయన. మరి సమకాలీనుడు, అదే స్థాయిలో ఉన్నటువంటి నటుడు, అయినా కూడా ఆయన మరి పక్షపాతం చూపించలేదు కదా. పార్షాలిటీ ఏం లేదు. ఎందుకంటే దాంట్లో ఆయన కండిషన్స్ ఉంటాయండి. ఆ స్థలం ఇచ్చినప్పుడు దేనికోసం ఉపయోగించాలో మనం ఉంటుంది. అవును. అవి కాకుండా మరి టెంబర్ డిపోని స్టూడియో కాకుండా వేరే దానికి ఉపయోగిస్తే మరి ప్రభుత్వానికి అప్పగించవలసి వస్తుంది. అవును. మీలాంటి వాళ్ళు అలా మీరు అడిగితే ఎకరాలు కూడా అడిగి తీసుకొచ్చండి. అంటే అలా ఆ టైంలో మీకు ఆలోచన లేదు. ఆయనకంతా తన కష్టం మీద తను నమ్ముకున్నాడండి. తను సంపాదించిన డబ్బుని రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడతా, తప్పేం లేదు. అది ఎవరి సొమ్ము కావాలని అనుకోలేదు ఆయన. ఇవాళ ఏ చీఫ్ మినిస్టర్ కూడా మరి ప్రత్యేకమైన ఫ్లైట్లు వేసుకొని పోతా ఉన్నారు. ఆయన ఎప్పుడు ప్రత్యేకమైన ఫ్లైట్లో పోలేదు, మామూలు రెగ్యులర్ ఫ్లైట్లోనే, అది కూడా ఎకానమీ క్లాసులోనే పోయేవాడు ఆయన. ఎకానమీ క్లాసులో, మరి అవతల ఎగ్జిక్యూటివ్ క్లాసు లేదా బిజినెస్ క్లాసులో వెళ్ళొచ్చు కదా, ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. నేను పక్కనే ఉన్నాను కదా. ఎప్పుడు పాపం వాడ ఎయిర్ హోస్టెస్ వాళ్ళు వచ్చేసి, సార్ ముందు సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి సార్, లెగ్ స్పేస్ బాగుంటుంది సార్, మీరు ముందుకు రండి సార్ అని అడిగేవాడు. నో థ్యాంక్ యూ, ఐ రిప్రజెంట్ కామన్ మ్యాన్ ఇట్లా అనేవాడు. ఎంతమంది చీఫ్ మినిస్టర్లు ఉన్నారు అట్లా. కానీ ఆయన మీద మరి ఎవరో కానీ రాత్రులు ఆడవేషం వేసుకుంటారని, పులి మీద ఏదో తపస్సు చేశారని, అన్నీ గెట్టని వాళ్ళు చేసేటువంటి ప్రచారాలు అండి. అవన్నీ దైవభక్తి ఉంది ఆయనకు. తర్వాత ఏదో బయటికి పోయేస్తే, ఏదో టూర్కి పోయేస్తే కొబ్బరికాయతోటి దిష్టి తీసేవాళ్ళు, అంతవరకే. అంతేగాని ఈయన రాత్రిపూట అది చేశాడు, ఏదో పూజలు, ఇవన్నీ గెట్టని వాళ్ళు చేసేటువంటి ప్రచారాలు. ఇక ఆయన మీకు అంటే హెచ్ఏ దొరగారితో ఇంటర్వ్యూ చేశానండి. చేసినప్పుడు మార్నింగ్ 5కే మీటింగ్ పెట్టేవారంట. ఆయన పెట్టి బ్రహ్మాండమైన బ్రేక్ఫాస్ట్ అటండి. అంటే ఆయన 5కు కంప్లీట్ చేస్తాడు. ఆయన బ్రేక్ఫాస్ట్ కానీ భోజనం ఏదన్నా కానీ 3 గంటలకు లేస్తాడు కదా. లేచి ఎక్సర్సైజులు అవి స్నానాలు పూజలు అవన్నీ అయిపోయిన తర్వాత 5 o'clock రెడీగా ఆయన బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. 5కి ఎవరైనా పోతే ఆయన కూడా పిలుస్తారు, పర్సనల్ సెక్రటరీ కానీ లేకపోతే ఐజ్ ఇంటెలిజెన్స్ కానీ ఎవరైనా టైంకి బ్రీఫ్ చేయడానికి పోతే వాళ్ళు కూడా పిలుస్తాడు ఆయన. మేము ఎప్పుడో 6:30, 7కి వస్తాం కాబట్టి మేము ఎప్పుడు ఆయన దగ్గర మేము సపరేట్గా బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసేవాళ్ళం, కానీ ఆయనతో పాటు చేసేవాళ్ళం కాదు. ఈ ఆఫీసర్లు వాళ్ళతో పాటు మన టైం వేరు కదా, 8, 9 ఆ ప్రాంతంలో తినేవాళ్ళం.
బయటికి పోతే మాత్రం టూర్లలో మాత్రం ఆయనతో పాటు కూర్చొని తినాల్సిందే. మనకు టైము 5 అయినా 6 అయినా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆకలైనా కాకపోయినా ఆయనను బలవంతం చేస్తాడు. కూర్చో కూర్చోవలసిందే, ఆయన ఎదురుగుండా కూర్చోవలసిందే మీ అందరూ కూడా. ఆయన క్వాలిటీస్ ఈరోజు రాజకీయ నాయకులకి ఎప్పటికీ లేవండి, ఉండవు కూడా. నేను జయప్రకాష్ నారాయణ గారిని, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారన్నమాట. ఆయన ఏమంటే మన ఆఫీస్లో ఒక దుమ్ములు వేసిపోతుందంటే జనాలు వస్తుంటే ఇది ఫ్లోరింగ్ మార్చేద్దాం అన్నారట. ఎంత అవుద్దంటే ఏదో 2000 3000 బడ్జెట్ అని చెప్పారు. రిపేర్ అవుదా అని అడిగారటండి. ఒక 500 300 రిపేర్ అవుదా అని అడిగారు. అటువంటి అంటే గవర్నమెంట్ డబ్బులే అవి, గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ డబ్బులు. మరి అటువంటిది ఇక్కడ ఋషికొండ అని చెప్పేసి 500 కోట్లు పెట్టి కట్టేశారండి. అసలు కంపారిజన్ లేదండి. ఆయన అసలు మనస్తత్వమే వేరు. ప్రభుత్వ ఆ రోజుల్లో ఇప్పుడు ఇవాళ 2 లక్షలు 2.5 లక్షల కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు ఆంధ్రాలో, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. ఆ రోజున బడ్జెట్ ఎంత ఉందండి? 10,000 కోట్లు కూడా లేవు. అంతే. ఆ రోజునే నీకు 5 రూపాయలు 6 రూపాయలు మార్కెట్లో రైస్ ఉంటే ఆయన 2 రూపాయలు కేజీ బియ్యం పెట్టాడు మోహన్ బాబుడు. ప్రజా అంటే అది వాళ్ళకి ఏంటంటే పేదవాళ్ళకి అందుకని ఇవాళ కూడా అనుకుంటున్నారు 2 రూపాయల కిలో ఏం పెట్టాడు మోహన్ బాబుడు అని. బట్ ఇవాళ రూపాయికి ఇస్తున్నారు, ఫ్రీగా కూడా ఇస్తారు రేపొద్దున. కానీ మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది అంటే గవర్నమెంట్కి ఎంత లాస్ వస్తుంది ఏమైనా ఆలోచించాలి. ఇప్పుడు అంతా ఏదో మనం అనకూడదు కానీ ప్రతిదీ ఫ్రీగా ఇవ్వాలంటే రాష్ట్రాలు నాశనం అయిపోతాయి. తీసుకునేవాడు బాగానే ఉంటాడు, అప్పులు పెరిగిపోతాయి. దానివల్ల ఎవరికి నష్టం? రేపు పొద్దున ఎవరు కట్టాలా? ఇప్పుడు కిలో 2 రూపాయలు బియ్యం పథకం అనేది అన్నం తినేది కాబట్టి ఓకే అండి. దాన్ని కూడా తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకుని దాన్ని కూడా స్మగ్లింగ్ చేయడం అలా చేశారనుకోండి కొద్దిగా ఇబ్బంది అయింది. అంతే కదా, ఇబ్బందే కదా. అది లేకుంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారన్నమాట అండి. అది ఆ 2 రూపాయల బియ్యం తినలేకపోతున్నారు కాబట్టి వేరే బియ్యం, సన్న బియ్యం అది ఇస్తున్నట్టున్నారు. అలాగే అంటే కొద్దిగా ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు కూడా, ఓట్ల గురించి కాకుండా నిజంగా ప్రజలకు ఏం కావాలో అది ఇస్తే మంచిది అనమాట. అంతే కదా. ఇప్పుడు ఇవాళ చేసిన వీటన్నిటికంటే కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి, ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో గుడిసెలే కదా పేదవాళ్ళకి ఇచ్చింది. అవునండి. పక్కా ఇళ్ళు కట్టడమే ప్రారంభం చేసింది ఆయన, ఎన్టీఆరే కదా. అంతకుముందు అంతా గుడిసెలే కదా. ఆ గుడిసెలు ఇస్తేనే ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు ఆ రోజున. ఫస్ట్ టైం ఈయన పక్కా ఇళ్ళు నిర్మాణం చేశాడు. అట్లాగా నీకు పరిపాలనలో కూడా చాలా సంస్కరణ తీసుకొచ్చాడు కదా. అంతకుముందు సమితులు ఉండేవి, ఆ సమితులు డివైడ్ చేసి మండల్స్ తీసుకొచ్చాడు. మండల్ లెవెల్లో నీకు పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్ కానీ, ఎండిఓ కానీ, ఎంఆర్ఓ కానీ ఒక సెటప్ వచ్చేసింది. ఒక్కొక్క మండలంలో మహా ఉంటే ఒక 10 గ్రామాలు 12 గ్రామాలు ఉంటాయి. వాడు ఉదయం ఆఫీస్కి వస్తాడు, పని చేసుకొని వెళ్ళిపోయి సాయంత్రానికి ఇంటికి పోతాడు. అంతకుముందు సమితులు ఉన్నప్పుడు అట్లేదు కదా. అందువల్లనే ప్రజల వద్దకు పరిపాలన అది తీసుకొచ్చిన మరి ఆయనే కదా. ఇట్లా చాలా సంస్కరణలు ఆయన తీసుకొచ్చాడు. డీసెంట్రలైజేషన్. కాకపోతే ఏంటంటే ఆయన ఎమోషనల్ మ్యాన్. ఆయన ఎమోషనల్ని కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేశారు. ఎక్స్ప్లాయిట్ చేసినందువల్ల దెబ్బతిన్నాడు ఆయన. అంటే మనసులో ఉన్న మాట చెప్పేస్తాడు పైకి. అదే ఇప్పుడు లౌక్యం తెలీదు. ఉదాహరణ చెప్తాను నేను. ఒక మీటింగ్ అయిపోయి మన పబ్లిక్ గార్డెన్స్లో బయటకు వస్తున్నాం. పేరెందుకు అనుకోండి, ఆయన చనిపోయినాడు కూడా. ఒక ఐఏఎస్ ఆఫీసరు, అన్నగారు కృష్ణుడు అంటే ఎట్లా ఉంటాడో మాకు తెలియదు, రాముడు అంటే ఎట్లా ఉండడో మాకు తెలియదు, అన్నీ మీరే అది ఇది అని చెప్పి అన్నగారు అనుకుని పొగిడాడు. నేను అప్పుడేం మాట్లాడలా. ఆ నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కారులో పోతూ ఉంటే చెప్పాను, సార్ ఇంత పొగడతాం మంచిది కాదు. ఆఫీసర్కును చీఫ్ మినిస్టర్కు ఉండేటువంటి ఆ గ్యాప్, ఆ డిస్టెన్స్ ఉండాలా, మెయింటైన్ కావాలా. అన్నగారేంటి మామూలు జనం రాజకీయ నాయకులు పిలిచినట్టుగా ఒక ఆఫీసర్ అన్న అని పిలవడం ఏంటి చీఫ్ మినిస్టర్ని అని నేను చెప్పాను ఆయనకు. ఆయన వల్లనే తర్వాత దెబ్బతిన్నాడు ఒక ఇష్యూలో కూడా. ఆయన చెప్పాడు తర్వాత, నర్సయ్య గారు మీరు ఆ రోజు చెప్పింది నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది. ఏం ఉపయోగం?
ఆ పని అయిపోయింది అప్పుడు. అట్లా కొంతమంది ఏంటంటే లేనిపోని ఆయనకు మనిషి, ఆయన ఎమోషనల్ మ్యాన్ కాబట్టి ఎప్పుడు కూడా హృదయంతో ఆలోచించేవాడే కానీ మనసుతో, మన మైండ్తో ఆలోచించే మనిషి కాదు ఆయన. ఏదో చేయాలా ఎట్లా చేయాలనేది తెలియకపోవచ్చు ఆయన, కానీ ఏదో చేయాలి పేదవాడికి. నన్ను ఎంతకాలం సినిమా పరిశ్రమలో గుర్తించారు, నా సంపాదనకి కారకులయ్యారు, నా స్థాయికి కారకులయ్యారు. వాళ్ళ వల్లనే నేను ఇట్లా రాజకీయాల్లోకి రాగలిగాను. అటువంటి దృక్పథం ఉంది ఆయనకి. దానికి తగ్గట్టుకునే పాపం చాలా ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఎవరు కల్పించారండి అంతకుముందు? అవును, ఆడపిల్లలకు ఆస్తి హక్కు వచ్చిందండి. ఎవరు కల్పించారు? ఇటువంటి చాలా చేశాడు ఆయన, ఒకటి కాదు. బీసీలకు ఫస్ట్ టైం బీసీలకు రిజర్వేషన్లు పెట్టింది ఇవాళ అంటున్నారు కులగణన, ఆ బీసీలకు ఇంత కావాలి అంత కావాలి. ఎవరు అడిగారు ఆ రోజున? ఎవరు అడగలేదు, ఆయనే పెట్టాడు. ఫస్ట్ టైం ఆయన బీసీలకు రిజర్వేషన్ పెట్టినందువల్ల నీకు బీసీలు ఎంతోమంది జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల ప్రెసిడెంట్లుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా వచ్చారు, రాజకీయంలోకి వచ్చేసారు. అది ఆయన పెట్టిన భిక్షే. ఇప్పుడు బాలయ్య గారు అనుకోండి, ఎస్సీ నియోజకవర్గం నుంచి వచ్చారు. యనమల రామకృష్ణుడు బీసీ, మొత్తానికి బీసీ, టీడీపీ అంటే బీసీ పార్టీ అని ఒక పేరు వచ్చిందండి అప్పుడు. అంతే కదా. అదొక అందువల్ల ఆయన చేసిన సంస్కరణలు చాలా ఫార్ రీచింగ్ సంస్కరణలు అండి. ఇందులో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదవాడికి, తర్వాత దళితులకు, బలహీన వర్గాల వాళ్ళకి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఒక స్థాయి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. అంతకుముందు వాళ్ళకంటే, ఆ తర్వాత వాళ్ళకంటే కూడా దాన్ని ఇవాళ కంటిన్యూ చేస్తుండొచ్చు, అది వేరే వ్యవహారం. కానీ బట్ అటువంటి అట్లాగే ఒక్కోసారి ఏంటంటే పాపం ఆయన టైం వేస్ట్ చేయకూడదు, ఆయన ఉద్దేశం. ఆయన క్రమశిక్షణ అందరికీ రాదు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా ఇంత పని ఆడ చేస్తామని అనుకోవచ్చు. బట్ ఆయన మాత్రం కష్టజీవి. తెల్లవారుజామున 3 గంటలకు లేస్తే నీకు రాత్రి 7 వరకు మధ్యలో మధ్యాహ్నం పడుకోవడమో, రెస్టో అది ఏముండదు కదా ఆయనకి. కలుసుకోవడమే చేస్తూనే ఉంటాడు ఏదో పని. అంటే తెల్లవారుజామున 3 గంటలు లేచారనుకోండి, మళ్ళీ నైట్ ఎన్ని గంటలు పడుకున్నాడు సార్ ఆయన? నైట్ 7-7:30 పడుకుంటాడు. నైట్ 7-7:30 మంచి అలవాటు అండి అది. మంచి అలవాటు. విషయం ఏంటంటే, నేను మొన్న మచిలీపట్నం వెళ్ళి వస్తుంటే ఆ ఎండగా అనిపించేసి నాకు ఎండ దెబ్బ కొట్టినట్టుగా అనిపించింది అన్నమాట. ఏది నేను ఒక బస్సులో వచ్చాను, దానికి ఏసీ లేదు కాబట్టి మధ్యాహ్నం 2-3 మధ్యలో అనమాట అండి. ఇప్పుడు ఒకసారి మహానాడు విజయవాడ కృష్ణా రివర్ దీనిలో పెట్టారు. ఎండాకాలం కదా, నీళ్ళు లేవు అనుకోండి, కృష్ణా రివర్లోనే పెట్టారు. ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం అక్కడ ఫంక్షను 6 గంటలకు 7 గంటలకు అయితే బయలుదేరేవాళ్ళం మళ్ళీ హైదరాబాద్. వెనక సీట్లో పడుకునేవాడు ఆయన. లక్ష్మణ్ చాలా మంచి డ్రైవర్, అటువంటి డ్రైవర్ నేను చూడలేదు. ఏ స్పీడ్ బ్రేకర్ కూడా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని కూడా అనిపించకుండా డ్రైవ్ చేస్తాడు, అంత గొప్ప డ్రైవర్. ఎక్కడో సూర్యాపేట ఆ ప్రాంతంలోకి వచ్చా, బ్రదర్ ఏంటి సూర్యాపేట దగ్గరికి వచ్చామా అనేవాడు పడుకొని. అవునండి. తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఎప్పుడో తెల్లవారుజామున మనం 2-3 ఇంటికి పోతే, సార్ ఇంత శ్రమ అవసరమా, ఇంత కష్టం అనవసరంగా, మళ్ళీ పొద్దున్నే పోవాలి కదా విజయవాడకు 250 కిలోమీటర్లు. అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్లో ఉండండి, ఫైల్స్ అవి కావాలంటే ఒక బండ్రోతో లేకపోతే ఒక ఆఫీసర్ తీసుకొని వస్తాడు కదా, ఇంత అవసరమా సార్ అంటే, మనం పార్టీ కోసం అక్కడ పోయాము, గవర్నమెంట్ పనులు వదిలిపెట్టామని చెప్పి అనుకుంటారు జనం అని అన్నాడు. ఏమనుకుంటున్నారు, నువ్వు చేసే పని మంచిదా చెడ్డదని చూస్తారు తప్ప, రోజు 250-500 కిలోమీటర్లు అటు ఇటు తిరిగేదానికంటే అక్కడ ఉంటే వచ్చే పెద్ద నష్టం ఏముంటుంది అంటే ఆయన ఆలోచన ధోరణి అట్లా ఉంటుంది. అంటే పని చేయాలి అంటే వర్కహాలిక్ అంటాం కదండి, పని రాక్షసుడే అంటుంటారండి. అంటే పని చేయాలని ఉందన్నమాట. నేను ఎందుకంటే అనేది ఒక గంట సేపు ఎండలోంచి వచ్చినప్పుడే నాకు ఎండదబ్బు పుట్టినట్టు అనిపించింది. అసలు ఆ 9 నెలలు ఎలాగా అది ఆ చైతన్య రథం మీద కూర్చుని ఎలా తిరిగారని నాకు అర్థం అవ్వట్లేదండి, ఎండనక వాననక. ఒకటి ఉన్న మనిషి ఏంటంటే స్వతహాగా మొదటి నుంచి కష్టపడ్డవాడు. ఏది చిన్నతనం నుంచి కూడా ఆయన కష్టపడి వ్యవసాయం చేసి, ఆ తర్వాత మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడే కదా. పుట్టుకతోటి పెద్ద భాగ్యవంతమైన కుటుంబం కాదు. ఏదో విజయవాడలో వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఉండి
పాలు పెరుగు అవన్నీ అమ్మేసేసి ఈయన గుంటూరు దాకా వచ్చి చదువుకొని వాళ్ళ పోయి ఎంత చేసేవాడు. అది ఆయన సీఎం అయిన తర్వాత కూడా దాన్ని మర్చిపోవాలి, అదే ఆయన గొప్పతనం. అంటే మూలాలు అంటారు కదా, మూలాలు మర్చిపోలేదు అన్నమాట. మూలాలు మర్చిపోలేదు. ఒకసారి విజయవాడలో వెళ్తూ ఉంటే 3 వంతెనలు ఉన్నాయి కదా, అక్కడికి పోయిన తర్వాత పైలట్ ఏమో రైట్ సైడ్ వెళ్ళిపోతాను పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు, ఇటు హాస్పిటల్ ఈ రోడ్లో బాగున్నాడు ఈ డ్రైవర్ని. సార్ పైలట్ పోయింది, విజయవాడ మనకంతా కొట్టిన పిండి కదా, ఏం అవసరం లేదు పోనీ అన్నాడు. సరే కొద్ది దూరం పోయిన తర్వాత లక్ష్మణ్ స్లో చేయి, ఆపొద్దు, ఇక్కడ జనం అంతా నన్ను గుర్తుపడతారు అని చెప్పి స్లో చేయమని. నర్సయ్య గారు అక్కడ లైట్ కనపడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ అటువైపు, అది ఒకప్పుడు మేమున్న ఇల్లు. అప్పుడు దాన్ని చనమూల వెంకట్రావు గారు వాళ్ళు కొనేసేసి మా దగ్గర నుంచి వాళ్ళు బిల్డింగ్ కట్టారు. అప్పుడు మా అమ్మ ఇట్లా కష్టపడింది, నా కోసం లాంతర్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండేది. నేను గుంటూరు నుంచి వచ్చి అంతవరకు రాత్రి ట్రైన్లో 9 10 వచ్చేంతవరకు ఎవరు చెప్తారండి ఇవన్నీ, చెప్పాల్సిన అవసరం ఏముంది? పాత విషయాలు అంటే ఆయన స్థాయిలో నేను ఇంత కష్టపడ్డాను, నా తల్లిదండ్రులు ఇంత కష్టపడ్డారని చెప్పి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇవాళ ప్రతి వాళ్ళు మా తాతలు నేదులు లాగారు, మా మూతులు వాసం చూడండి నేను మాట్లాడే పరిస్థితుల్లో ఇప్పుడు సమాజం. ఓ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి, పైగా సినిమాలో మగటం లేని మహారాజుగా ఉండి, ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకా అనే రకాలుగా కూడా జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి తన కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుల దగ్గర తన కష్టనిష్ఠురాలని ఇంతకుముందు జీవితాన్ని అనుభవించిందని అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. చాలామంది ఏం చేస్తారు, దాస్తారు అవన్నీ. మేము పడిన ఇప్పుడున్న స్థితిని చూపిస్తారు కానీ చిన్నప్పటి స్థితి ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పరు. అదే ఆయన గొప్పతనం. ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు సార్ మీరు, ఎక్కువగా మిమ్మల్ని అంటే ఈ యొక్క విజిటర్స్ ఉంటారు కదండి, విజిటర్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వచ్చి వస్తారు కదా, అంటే వింతలు విడ్డూరాలు జరిగినాయండి ఎవరన్నా? అంటే సార్ అది ఎన్టీ రామారావు చూద్దాము అంటే అప్పటికి భార్య లేరు అంటున్నారు కదా, ఎవరన్నా పెళ్లి చేసుకుంటే నేను ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకుంటాను, ఆయన ప్రేమిస్తున్నాను అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చారంటారా? చూడడానికి వచ్చాము, ఆయన అంటే మాకు ఇష్టం, మామూలుగా వస్తారు అంతేగాని అంత స్థాయిలో ఇవ్వరులే. ఈ సెక్యూరిటీ వాళ్ళు అంటే ఎక్కువగా అంటే విజిటర్స్ వచ్చిన వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చేవారండి అందరూ వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడంటే వీళ్ళు ఆయన అభిమానులు ఎక్కువ మంది వచ్చేవారండి ఆయన దగ్గరికి. పోతే జనం ఎక్కువ మంది వచ్చినప్పుడు వెనక ఒక షెడ్ ఉండేది అబిడ్ సెంట్లో, ఆ షెడ్లో కూర్చోబెట్టేవాళ్ళం. ఆయన వచ్చేసి అందరికీ నమస్కారం పెట్టి ఏదైనా వాళ్ళ దగ్గర పిటిషన్లు అవి ఉంటే తీసుకొని వాళ్ళు హ్యాపీ మా దగ్గరకు వచ్చి మాట్లాడారు. అది కాకపోతే ఏంటంటే మేము వేరే విధంగా అనకూడదు కానీ చెప్పకూడదు కానీ మా 5.5 సంవత్సరాల ఆయన దగ్గర చేసిన ఉద్యోగంలో సంబంధంగా ఎన్టీఆర్ని చూడటానికి వచ్చి మేము చూడలేకపోయామనేటువంటి ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. మీరు ఇవ్వలేదు. సో సెక్రటేరియట్లో కానీ ఇంటి దగ్గర కానీ కారు దగ్గర కానీ లేకపోతే గండిపేటలో కానీ ఎక్కడైనా వచ్చినవాడు ఖచ్చితంగా ఆయన కలవాలి, వెళ్ళిపోవాలి. కలిపేసి దానికి అలా అంటే మీరు అరేంజ్మెంట్ అలా చేయడం ప్లాన్ చేసేవారు, ఆటో చేసేవాడు. ఏం ఇబ్బంది పడేవారు కదా. ఏంటి బ్రదర్ ఇంకా ఉన్నారు సార్, 5 మంది ఉన్నారు సార్, 10 మంది ఉన్నారు సార్ అని చెప్పి పంపించేవాడు. ఆయన కూడా చూసేవాడు. ఏదో వాళ్ళకున్న కష్టాలు చెప్పుకునేవారు, కష్టాలు చూసే. ఇంటర్వ్యూ తీసుకోవాలంటే సీఎం ఇంటర్వ్యూ దొరుకుతున్నాయా? ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఉండట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక స్టైల్ అనుకోండి, చంద్రబాబు గారు అదొక స్టైలు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందిలేండి అనుకోండి. ఇక్కడ అంటే ఉద్యోగస్తుల మీద విసుక్కునేవారండి ఎప్పుడన్నా? ఏదైనా కోపం వచ్చినప్పుడు మ్యాక్సిమం లేదు ఎప్పుడూ లేదు పాపం. కోపం వచ్చినప్పుడు కానీ ఒకసారి 2 సార్లు అయినా కూడా వెంటనే రియలైజ్ అవుతాడు ఆయన. ఒకసారి వాళ్ళ కజిన్ సిస్టర్ ఒక మేము కృష్ణా ప్రకాశం మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా ఆవిడ క్యారేజ్ తీసుకొని వచ్చేది. మాకు బాగా పరిచయం కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా. ఒకసారి ఆవిడ వచ్చారు పాపం. వచ్చినప్పుడు పొద్దున్నే వస్తే వాళ్ళకు గేట్లో ఉండే సుల్తాన్ బజార్ పోలీసు వాళ్ళకి ఎక్కడ తెలుస్తుందో తెలియదు కదా. వాళ్ళ అమ్మ కొంచెం ఆగండి లోపల పోయి కనుక్కొని వస్తామని చెప్పి ఆపారు. లోపలికి వచ్చి వస్తే ఎంతో ఒక 5 నిమిషాల్లో ఆవిడని మళ్ళీ లోపలికి పంపించారు. కాకపోతే ఏమో పాపం ఎమోషనల్గా ఫీల్ అయ్యి
మా అన్నగారింటి ముందు నాకు అవమానమా? క్యారేజ్ పట్టుకుని వచ్చిందనమాట ఆవిడ, ఆ రిలేటివ్. మామూలుగా క్యాంప్స్ పోయినప్పుడు ఆమె క్యారేజ్ తెచ్చేది, అందరూ భోజనం పాపం. మాకు కూడా ఆమె భోజనం తెచ్చేది, ఆయనకి తెచ్చేది. ఇంటి దగ్గరికి వచ్చేది మామూలు కలవడానికి ఇక్కడికి హైదరాబాద్. అప్పుడు ఎవరో అక్కడ లోకల్ పోలీసు వాళ్ళు ఉన్నారు గేట్లో. వాళ్ళు కూడా ఏం మిస్బిహేవ్ చేయలేదు. అమ్మ లోపల పోయి చెప్తాము, ఒకసారి వెయిట్ చేయండి అని నేను. ఏమో పాపం కొద్దిగా ఫీల్ అయింది. సొంత చెల్లెలు కజిన్ సిస్టరే కదా, ఏంటి నన్ను గేట్ దగ్గర ఆపారు, మా అన్న చీఫ్ మినిస్టర్ అయినా లేకపోతే పెద్ద సినిమా యాక్టర్ అయినా ఎవరైనా నాకు అన్న కదా, నా అన్న ఇంటి ముందు నాకు అవమానం అయింది అని చెప్పి ఆమె ఫీల్ అయ్యి ఏడవడం మొదలుపెట్టింది. ఇక తర్వాత ఒక 5 నిమిషాల్లో వాళ్ళు లోపల పంపించారు. ఇక పెద్ద ఆయన కలిసింది, కలిసి ఇంకా ఒకటే ఏడుపు, నాకు ఇంత అవమానం అయింది అది ఇది అని. నేను ఒక 15-20 మినిట్స్ తర్వాత డ్యూటీకి వచ్చాను నేను. అప్పుడే వాడు అటెండర్ని, రే నర్సయ్య గారిని పిలువ అర్జెంటుగా నేను పోయారు. ఏంటి నీకు తెలుసు కదా మా సిస్టరు మనకు ఎప్పుడు భోజనాలు తెచ్చేది కదా మన క్యాంపుల్లో. అవును సార్, ఇప్పుడు ఏమైంది అన్న అంటే ఇట్లా ఆపారంట. అన్న సస్పెండ్ చేయండి అది ఇది అనుకోండి. సార్ శాంతంగా ఆలోచించండి, మాకు తెలుసు ఆమె ఎవరో. వాడు సుల్తాన్ బాదార్ పోలీసు వాళ్ళకి ఎక్కడ తెలుసా సార్ వాళ్ళు ఎవరో, వాళ్ళు కూడా మిస్బిహేవ్ చేయలేదు. అమ్మ లోపల పోయి చెప్పొస్తాం, ఒక నిమిషం ఆగండి అని అన్నారు. ఎందుకు నన్ను నా ఫోన్ నెంబర్ ఆమెకు తెలిసి ఉండాలి కదా, నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా, నేను చెప్పుండేవాడు కదా వాళ్ళకి, లేకపోతే మా ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పి ఉండొచ్చు కదా, నేను ఇట్లా వస్తున్నాను ఎన్ని గంటలకి ఇంటి దగ్గరికి అని చెప్తే సరిపోయేది కదా, ఈ ప్రాబ్లం ఉండేది. దాంతో వెంటనే ఆమె నడిచాడు, నర్సయ్య గారికి ఎందుకు ఫోన్ చేయలేను. అలాంటి బోడా మనిషి అండి ఆయన బాబు. అంటే ఏది కరెక్ట్ ఎవరేం చెప్తే అది వినే అంటే కొద్దిగా అంతే కదా. మరి వాడికేం తెలుసు పాపం, కానిస్టేబుల్ని వాడిని సస్పెండ్ చేయమంటే ఎట్లా? అవునండి, వాడి డ్యూటీ వాడు చేశాడు. అవునండి. కాకపోతే ఏంటంటే ఒకటే మా అదృష్టం ఆయన దగ్గర చేరిన వేళ విశేషం, మా మాటకు చాలా వెలువిచ్చేవాడు ఆయన. ఏదో వీడు మంచోడు, ఓ లెక్చరర్గా పనిచేశాడు, ఏదో కాస్త నాలెడ్జ్ ఉంది, మాస్టర్ గారు టీచర్గా పనిచేశాడు అయిదని చెప్పి. కాకపోతే అట్లా ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే మనం ఎందుకు చెప్పాలా, మనం చెప్పాలండి. మనకి కష్టమైనా నిష్ఠూరమైనా పెద్దవాళ్ళ దగ్గర మనం ఉద్యోగం చేసేటప్పుడు వినరా వాళ్ళ ఇష్టం, అది చెప్పాల్సిన బాధ్యత మనది. అట్లా చాలా చెప్పాను నేను, చాలా చెప్పాను, కొన్ని ఇంప్లిమెంట్ చేయించాం కూడా. అందరూ తెలుసు, దొరగారికి వీళ్ళందరికీ తెలుసు నేను చేసిన పనులు కూడా. ఉదాహరణ ఏంటి సరే, అంటే మీరు చెప్పింది ఆయన అమలుపరిచింది ఏమైనా ఉందా? ఇప్పుడు నక్సలైట్ ప్రాబ్లం బాగా పెరిగినప్పుడు ఎవరో మళ్ళీ ఆయనకు ఎమోషనల్ మ్యాన్ కదా. అవును. మనం ఒక్కొక్క గ్రామం నుంచి ఒక 10 మందినో 8 మందినో ప్రొటెక్షన్ గ్రూప్ కింద, విలేజ్ ప్రొటెక్షన్ గ్రూప్ కింద తయారు చేసి వాళ్ళకి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఇచ్చేద్దాం సార్, లైసెన్సులు ఇచ్చేసేస్తే ఆ ఊరు వాళ్ళు కాపాడుకుంటారు అని చెప్పారు. எனக்கு నచ్చింది ఆ ఐడియా. అడిగాడు ఎట్లా ఉంది సార్, చాలా తప్పుడు నిర్ణయం ఇది, వాళ్ళకి ఎవరో ఏది తెలియక చెప్పినట్టున్నారు వాళ్ళు. పోలీస్ స్టేషన్లోనే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్కి రక్షణ లేక నక్సలైట్లు పోలీస్ స్టేషన్ల మీద అటాక్ చేస్తే తీసుకుపోతున్నారు. ఇది మనకి వాళ్ళు వచ్చింది కాదు, అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుంచి ఉంది మనకి పోలీస్ స్టేషన్ల మీద అటాక్ చేయడం తోయడం అనేది. ఎన్నో పోలీస్ స్టేషన్లు వీళ్ళు చేస్తే ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్నటువంటి ఆర్మ్స్ని తీసుకొచ్చి మేము జిల్లా హెడ్ క్వార్టర్స్లోనో లేదా మండల హెడ్ క్వార్టర్స్లో పెడుతున్నాము. గ్రామాల్లో ఎవరు సార్ రక్షణ ఉండేది, నక్సలైట్ చూస్తే పోలీసు వాళ్ళు భయపడతామంటే ఒకవైపున. ఇది కరెక్ట్ నిర్ణయం కాదు సార్, ఈ తుపాకులు కూడా తీసుకుపోతారు అని ఆపేశాడు. అది అంటే ఒక తప్పుడు నిర్ణయం అన్నప్పుడు చెప్తే వినేవారు మాట ఆయన. వినేవాడు, ఖచ్చితంగా వినేవాడు. ఒకవేళ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోయినా ఆలోచించేవాడు ఆయన. వీడు చెప్పాడు ఇదేదో బాగానే ఉన్నట్టుంది అనుకుని ఆలోచించేవాడు. మీరు అట్లాగే ఒకసారి మేధావుల్ని కొంతమందిని పిలిచి మీటింగ్ పెట్టాడు. అందులో 5-6 మందిని మేము కూడా సెలెక్ట్ చేసాం, మా ప్రొఫెసర్ని వాళ్ళని, మేధావుల సదస్సు, మేధావులని. ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటప్పుడే ఏదన్నా ఎంప్లాయ్మెంట్,
అంటే పార్ట్ టైం జాబ్ అయితే ఇప్పుడు అమెరికాలో లాగా పార్ట్ టైం జాబ్ చేసుకొని ఖర్చులు పెట్టుకుంటారు కదా. ఎర్న్ వైల్ యూ స్టడీ ఏదో ఉందండి, అదే చదువుకుంటూ ఎర్నింగ్ వైల్ ఎర్నింగ్, ఎర్నింగ్ వైల్ ఎర్నింగ్ ఆ కాన్సెప్ట్ మీద పెట్టాడు. ఒక 20 మంది ఏదో ఉన్న పిలిచారు, భోజనాలు గిజనాలు బాగా పెట్టాడు, అయిపోయింది. వెళ్ళిపోయినారు వాళ్ళందరూ. మా ప్రొఫెసర్లు కూడా ఆర్వీఆర్ చంద్రశేఖరరావు గారిని, ప్రొఫెసర్ కె వెంకటేశ్వర గారిని, కొంతమంది నేను కూడా పిలిచాను. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బ్రదర్ ఎట్లా ఉంది మీటింగ్ అన్నాడు. భోజనం దండగ సార్ అన్నాను. అదేంటి అన్నాడు. అవును సార్, ఇప్పుడు భారతదేశంలో లేదు ఆంధ్ర అనుకున్న 70% వ్యవసాయం మీద ఆధారపడేటువంటి జనం, రైతులు కానీ రైతు కూలీలు కానీ వీళ్ళు అన్నారు కదా. వాళ్ళకే మనం సంవత్సరానికి 3 నెలల కంటే ఎక్కువ పని లేకుండా ఉన్నామండి. చదువుకునే పిల్లోడు సంపాదించుకునే అవకాశం ఉంటే అదే పేరెంట్ నాకు చాలా సంతోషం, ఖర్చులు కొంత సంపాదించుకుంటే. కానీ ఎక్కడ ఉందని ఎట్లా చేస్తారండి, ఇంత అవకాశం లేదు. అవకాశాలు ఎడ ఉన్నాయండి ఇక్కడ. దాంతో అది పోయింది, ఇంకా ఆఫ్ చేశారు. ఇంకా తర్వాత ఇంకా లేదు అవకాశం. అట్లా కొన్ని జరుగుతాయి. ఒక్కోసారి ఏమిటంటే వైజాగ్లో ఆయన సార్ వాళ్ళు వైజాగ్ కాబట్టి వైజాగ్లో మీటింగ్ పెట్టుకుంటుంటే జడ్పీ రివ్యూ మీటింగ్, ఒక ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒకే పర్మిట్ మీద 2 బస్సులు 3 బస్సులు ఉన్నాయి, ట్రిప్పులు తిప్పుతూ ఉన్నారు. వాడు ఆర్టీఓ పట్టుకున్నాడు. పట్టుకుంటే అది సంగతి చెప్పకుండా ఈయన మీటింగ్లో వాడిని సస్పెండ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, వాడు అవినీతిపరుడు ఏదేదో మాట్లాడారనమాట. వీడు వెంటనే సీఎం గారు సస్పెండ్ అన్నాడు. మేము ఓపెన్ మీటింగ్లోనే. అప్పుడు ఎవరు, గద్దెబాబురావు, తర్వాత ఆయన బుచ్చ చౌదరి కూడా ఉన్నట్టున్నాడు ఆ మీటింగ్లో, ఎదుగో వచ్చాడు. సర్క్యూట్ హౌస్లో లంచ్ చేస్తున్నాం. నేను అన్నాను, సార్ మీరు తొందరపడి ఆయన సస్పెండ్ అన్నారు. అతని వర్షన్ వినలేదు, మనం ఎంక్వైరీ చేయలేదు. ఎమ్మెల్యే చెప్పినాడని మీరు సస్పెండ్ అంటున్నారు. ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పండి, అది బాగుంటుంది. కానీ అతను చెప్పింది అబద్ధమని మనం అంటలేదు. అవతల వర్షం వినకుండా నువ్వు వన్ సైడ్గా విని, మీ రాజకీయ నాయకుడు కాబట్టి మీ ఎమ్మెల్యే చెప్పింది మీరు విని సస్పెండ్ అంటే బాగుండదు అది అంటే. ఆయన వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి చెప్పాడు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఇది తేలింది, ఒక పర్మిట్ మీద 3 బస్సులో 2 బస్సులో తిప్పుతున్నాడని, అది వాడు పట్టుకున్నాడని. అట్లా ఉంటారు. అట్లా చాలా చేసాం. అలాగే ఒకసారి విజయవాడలో అప్పుడు ఈయన అరవిందరావు గారు కమిషనర్, విజయవాడ కమిషనరు. అప్పుడు వంగవీటి మోహన్ రంగా మర్డర్ అయ్యి ఒక 10 డేసో 15 డేసో ఎంతో అయింది. మేము ఏదో ప్రోగ్రామ్ ఏదో ఓల్డ్ టౌన్లో పట్టాల డిస్ట్రిబ్యూషన్ ఏదో ఉందని పోయాం. మన ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో దిగాము. ఆడ నుంచి ఓల్డ్ టౌన్కి వచ్చి ఆ పట్టాల డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ లోపల ఏం చేశారంటే, మళ్ళీ గెస్ట్ హౌస్కి వస్తారు కదా అని చెప్పి ఈ మోహన్ రంగయ్య ఇంటి ఆ గల్లీలో ఉంటుంది వాళ్ళ ఇల్లు, ఒక 200-300 మంది ఆడవాళ్ళని కలెక్ట్ చేసి ఇక్కడ రోడ్డు బ్లాక్ చేశారు. ఇది ఇంకా మీటింగ్ వేస్తే ఒక 5 నిమిషాల్లో అయిపోద్దనంగా అరవిందరావు గారు, నర్సయ్య గారు ఇట్లా పరిస్థితి ఏం చేద్దామన్నారు. ఏం చేసేది ఏముంది సార్, విజయవాడలో ఉందే 2 రోడ్లు, ఏలూరు రోడ్డు, మచిలీపట్నం రోడ్డు. ఏలూరు రోడ్డు నుంచి పోనివ్వండి, అటు పోకపోతే. సీఎం గారు ఆయనకు విజయవాడ తెలుసు కదా ఏమని అనుకుంటాడు, అవన్నీ నేను మేనేజ్ చేస్తానండి అని చెప్పాను. సరే మీటింగ్ అయిపోయింది, ఎక్కాం. ఏలూరు రోడ్లో పడి ఇంకా బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి స్ట్రైట్ ఎయిర్పోర్ట్కి పోయాం. ఎయిర్పోర్ట్కి పోయి లోపల ఆయన్ని లాంజ్లో కూర్చోబెట్టి నేను సిగరెట్ కాల్చుకుని బయటకు వచ్చాను. ఈ లోపల దేవినేని నెహ్రూ వీళ్ళందరూ అప్పుడు బ్యాచ్ ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు అయితే చెప్పించారు, మా వాళ్ళు వీళ్ళంతా చేరారు ఆయన దగ్గర. ఫ్లైట్కి ఒక ½ అవర్ ఎంతో టైం ఉంది. వీళ్ళు ఏం చేశారు, అన్నగారు ఎంత అవమానం, మన సొంత జిల్లా విజయవాడ, మన సొంత ఊరు, మీరు చీఫ్ మినిస్టర్, ఆ రోడ్లు బాగుకుండా ఈ రోడ్డును వస్తారా మీరు ఎయిర్పోర్ట్ రావడానికి, ఎంత అవమానం మనకై చెప్పి
ఆయనకి స్టన్ అయిపోయినాడు. ఆయన ఇదేంట్రా ఇట్లా మాట్లాడుతున్నారని నిజమే అనుకున్నాడు. ఏదో అవమానం జరిగిందని అనుకున్నాడు. నర్సయ్య గారిని పిలువురా అని పిలిచాడు. ఏంటి ఎందుకు చేశారు మీరు, రూట్ మార్చారంట. ఎవరు సార్, ఈ ప్రబుద్ధులా చెప్పిందన్న. ఆ లిబర్టీ ఉందిలే నాకు, వాళ్ళు కూడా బాగానే చూసేవాళ్ళు. ఈ ప్రబుద్ధులా సార్ అని. అవును మరి అన్నది ఎవరో ఒక ఆయన. సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళకి లాఠీ చార్జ్ చేసి డిస్పర్ చేయడం పెద్ద కష్టం కాదు. మనం అక్కడికి పోతే లేడీస్ని సీఎం గారి సమక్షంలో ఆడవాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జీ అని రేపొద్దున పేపర్లో వస్తుంది కదా. అది మీ గౌరవమా? పైగా మీ సెక్యూరిటీ నా ప్రాబ్లం, మీకు ఏదన్నా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తే నా ఉద్యోగం పోద్ది. అందువల్ల నేను నిర్ణయం తీసుకున్నాను అటు పోవద్దు ఇటు పోదామని. కమిషనర్ గారు ఆయన నాకు చెప్పాడు, కమిషనర్ గారు నేను చెప్పాను, ఇటు వెళ్ళామని. ఇంకా వాళ్ళని తిట్టాడు చూడండి. అదే ఆయన గొప్పతనం. అంత మంచి నిర్ణయం తీసుకుంటే ఆడవాళ్ళ మీద లాఠీ చేసి చెప్పిస్తామా? అసలే మోహన్ రంగ మర్డర్ అయిందని జనం అంతా గందరగోళంగా ఉంటే అంత మంచి నిర్ణయం తీసుకుంటే మా నర్సయ్య గారు ఆయన చెప్పి తిట్టాడు. అది అంతా ఇన్ని చాలా ఎక్స్పీరియన్స్, ఎన్ని బోల్డ్ అనుభవాలండి మీకు. చాలా ఉన్నాయండి, ఇవన్నీ చాలా ఉన్నాయండి. నేను పొరపాటు చేసి అసలు ఇవన్నీ డైరీ మెయింటైన్ చేసుకున్నట్లయితే ఒక బుక్ రాస్తే బాగుండేది. బుక్ చాలా ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే హెచ్జిఎల్ త్వరగా రాశారండి పుస్తకం. ఆయన రాశారండి పుస్తకం. రాశారు, చాలామంది రాశారు, చాలామంది రాశారు. నాకు కూడా కొంతమంది సలహా చెప్పారు. నేను లెక్చరర్గా కూడా పాలిటిక్స్ మీద బుక్స్ రాశా కదా డిగ్రీ స్టూడెంట్స్కి. మీకు అనుభవం ఉంది కదా, మీరు అన్నా టు చెన్నా అని ఒక బుక్ రాయాల్సింది. అన్నా టు చెన్నా, ఈయన తర్వాత చెన్నారెడ్డి వచ్చాడు కదా, అట్లా బట్టి అంటే డైరీ ఎలా మెయింటైన్ చేసాం, ఆ డేట్లు ఇవన్నీ. అవునండి. అంటే ఇప్పుడు అప్పుడు 1984-3లో ఈయన సీఎం అవ్వగానే, అప్పుడు నేను జాయిన్ అవ్వలేదు అని ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆ రోజుల్లో మనకు ఏపీ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ పోయే వాళ్ళకు నువ్వు రిజర్వేషన్ చేసుకొని పోయినా కూడా ఆ మధ్యలో యూపీఓ మధ్యప్రదేశ్ ఏరియాలకు ఆడికి పోయేటప్పటికి ఈ రౌడీలు, ఆ ఏరియా రౌడీలు ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళని కూడా లేపేసి వాళ్ళ సీట్లలో కూర్చొని వీళ్ళ మీద చేసేవాళ్ళు. అంతా నానా బీభత్సం చేసేవాడు. అప్పుడు మనకు ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ని వాళ్ళు పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఆ ఏరియా వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ చేలాసు వాళ్ళందరూ. ఈయన ఫస్ట్ సీఎం అయిన తర్వాత ఢిల్లీ ప్రైమ్ మినిస్టర్ని కలవాలి కదా మామూలుగా. ఈయన వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారు, ఏపీ భవన్లో ఖాళీ లేదని వీళ్ళందరూ ఆక్రమించుకొని ఉన్నారు కదా, తమిళనాడు భవన్లో పెట్టారు ఈయన. ఈయన వెంటనే ఏంటి మనం ఏపీ భవన్ ఏమైంది, ఇక్కడ తెచ్చి పెట్టారు మీరు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు, ఇట్లా జరిగింది, అంతా వాళ్ళంతా ఆక్రమించుకుని. ఏమిటి ఏపీ భవన్, ఏపీ సీఎం వస్తే ఏపీ భవన్లో ఖాళీ లేక తమిళనాడు భవన్లో పెడతారా, అంత అవమానం ఇది అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న పిలిచేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చెప్పండి, ప్రైమ్ మినిస్టర్ని కలవలా ఇంకా అయినా, కలవడానికే పోయింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చెప్పండి 48 అవర్స్లో గెస్ట్ హౌస్ వెకేట్ అవ్వాలా, వాళ్ళందరినీ వెకేట్ చేయించాలా, హ్యాండ్ ఓవర్ చేయాలా. వాళ్ళు స్టన్ అయిపోయినారు. అందులో ఇందిరాగాంధీ. వీళ్ళు ఫోన్ చేసి సెక్రటరీకి ఎవరికో చెప్తే వాళ్ళు కూడా ఇందిరాగాంధీ చెప్పారంట, ఇట్లా సీఎం వచ్చి ఇట్లా అన్నాడు. సిఆర్ పేపర్లను పెట్టి 48 అవర్స్లో దాన్ని వెకేట్ చేయొచ్చు. అది ఆయన ఆత్మగౌరవం ఏమన్నా అనుకోండి, ఇంకా పట్టుదల. అంటే మన వాళ్ళు మన బిల్డింగ్ అయి ఉండి ఇంకో దగ్గర ఉంటే కొంచెం బాధాకరమైన విషయం ఉంటుంది.